ఈ ఫార్ములా ఈ రేసులో సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి. ఫార్ములా ఈ రేస్ నిర్వహించిన గ్రీన్కో కంపెనీ ద్వారా బీఆర్ఎస్ కు కోట్లలో లబ్ధి చేకూరినట్లు తెలుస్తోంది. బీఆర్ఎస్ కు ఎన్నికల బాండ్ల రూపంలో గ్రీన్కో సంస్థ నగదు చెల్లించినట్లు సమాచారం. బీఆర్ఎస్ కు 41 సార్లు బాండ్ల రూపంలో 49 కోట్లు చెల్లించింది గ్రీన్కో కంపెనీ. రేస్కు సంబంధించిన చర్చలు మొదలైనప్పటి నుంచి ఎన్నికల బాండ్లను కొనుగోలు చేసింది గ్రీన్కో సంస్థ. 2022 ఏప్రిల్ 8 నుంచి అక్టోబర్ 10 మధ్య బాండ్లను కొనుగోలు చేసినట్లు తెలుస్తోంది. ప్రతిసారి ₹1 కోటి విలువైన బాండ్స్ ను కొనుగోలు చేసింది గ్రీన్కో కంపెనీ. దీనిపై మరిన్ని వివరాలు అశోక్ మనకు అందిస్తారు. అశోక్, చెప్పండి, ఈ ఫార్ములా ఈ రేస్ కేసుకు సంబంధించి ముఖ్యంగా ఈ బాండ్ల చెల్లింపుల విషయంలో గ్రీన్కో కంపెనీ పెద్ద ఎత్తున అంటే చెల్లింపులు జరిపినప్పుడల్లా ₹1 చొప్పున 40 కోట్లకు పైగానే చెల్లించినట్లు బీఆర్ఎస్ పార్టీకి చెల్లించినట్టు తెలుస్తోంది. దీనికి సంబంధించి ఈ ఆరోపణలకు సంబంధించి మీ దగ్గర డీటెయిల్స్ ఏంటి? జస్ట్ మనం చూస్తున్నాం, ఏదైతే ఈ ఫార్ములా రేస్ సంబంధించి ఇప్పటికైతే ఏసీబీ ఇప్పటికే కేటీఆర్ ను విచారణ పిలిచింది. దీంతో పాటు మరోవైపు ప్రధానంగా బీఆర్ఎస్ పార్టీకి సంబంధించి ఏదైతే ఈ ఫార్ములా రేస్ లో కొన్ని విషయాలు బయటకు వచ్చాయి. ప్రధానంగా ఈ ఫార్ములా రేసు నిర్వహించినటువంటి గ్రీన్కో కంపెనీ ద్వారా బీఆర్ఎస్ పార్టీకి దాదాపు ₹49 కోట్ల చెల్లించినట్లుగా సమాచారం ఉంది. ఏదైతే దాదాపు 41 సార్లు బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన ఎన్నికల బాండ్లను రూపంలో చందాలు ఇవ్వడం, దీనికి సంబంధించి దాదాపు 2022 ఏప్రిల్ 8 నుంచి అక్టోబర్ 10 మధ్య ఈ బాండ్లను కొనుగోలు చేసినట్లుగా మనకి ఇప్పుడు సమాచారం బయటకు వచ్చింది. దీనిపై కూడా ఒకసారిగా కలకలం అయితే రేగుతుంది. ఎందుకంటే బీఆర్ఎస్ పార్టీకి సంబంధించి అంటే ప్రతి పార్టీకి సంబంధించి కూడా ఎన్నికల బాండ్ల రూపంలో పలు సంస్థలు చెల్లించాయి. ఈ నేపథ్యంలో ప్రస్తుతం ఈ కార్ రేస్ సంబంధించిన దాంట్లో ఏదైతే కొన్ని ఆరోపణలు వింటున్న నేపథ్యంలోనే బీఆర్ఎస్ పార్టీకి కూడా ₹49 కోట్ల గ్రీన్కో సంస్థతో పాటు దాని అనుబంధ సంస్థలు కూడా చెల్లించినట్టుగా క్లియర్ గా అనేక విషయాలు బయటకు వచ్చాయి. ప్రస్తుతం ఈ అంశాలు కూడా ఎటు దారి తీస్తాయన్నటువంటి విషయం కూడా మనకు స్పష్టంగా తెలుస్తుంది. మొత్తంగా చూడొచ్చు, ఈ ఫార్ములాకి సంబంధించి దాంట్లో ఇప్పుడు ప్రధానంగా రాజకీయ ప్రకంపనలు కొనసాగుతున్నాయి. ఈ నేపథ్యంలో బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి బాండ్ల విషయం కూడా ఒకసారిగా సంచలనంగా మారింది. రైట్ అశోక్.